మనతో పాటు టీడీపీ నాయకుడు ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఆనంద్ సాగర్ గారు, సో ఇన్నాళ్ళకు ఉన్న సస్పెన్స్ నిన్న సిట్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా బయటపడింది. ఎస్ఐ కృష్ణలంక ఎస్ఐ కన్ఫెస్ చేశారు, నేను శవాన్ని చూశానండి, సాయికృష్ణ శవాన్ని పోలీస్ స్టేషన్లో 2వ అంతస్తు. చూసిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ స్టాండ్ ఏంటండి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే కోర్టు ఏం చూస్తుందండి, సాక్ష్యాధారాలు చూస్తుంది. అబ్బాయి శవం కనిపించలేదు, బూడిద ఎక్కడ మరి నదిలో కలిపేశారంట. ఆధారాల దగ్గరకు వచ్చేప్పటికీ నాగరాజు గారు లేవనెత్తే ప్రధానమైన అభ్యంతరం ఏంటి, నన్నొక్కడిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు, ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ అనేది నా స్టేషన్లో, నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి నా ఆధ్వర్యంలో జరిగిందంటే నాతో పాటు ఉన్న అందరూ ఆ రోజు డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరినీ పిలవాలి కదా అని, ఇన్వాల్వ్ చేయాలి, కేసు పెట్టాలి కదా అని. కేకుండా ఇతను ఒక్కరినే పెట్టడం ద్వారా ఎవరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంత గాబరా పడిపోయి ఈ వ్యవహారాన్ని పూర్తిగా హర్షప్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేదో వాళ్ళు అడుగుతున్నారు కదా, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు, వాస్తవంగా ఇలాంటి కస్టోడియల్ టార్చర్ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. మీకు మీరే ఎంక్వైరీలు చేసుకొని మీ భుజాలని మీరే తాడనం చేసుకొని స్వభుజ తాడనం అంటారు, మన భుజాలు మనమే చరుచుకోవటం, ఇది ఎంతవరకు కరెక్ట్? పారదర్శకత అనే దగ్గరికి వచ్చేప్పటికీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఏదైనా జరిగిన సంఘటన చట్ట విరుద్ధమైంది, ప్రజాస్వామ్య విరుద్ధమైంది, రాజ్యాంగ విరుద్ధమైంది జరిగింది. అధికారులు ఈ విధంగా శిక్షలు అమలు చేస్తే, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే అసలు రాజ్యాంగ స్ఫూర్తే దేశంలో నశించిపోతుంది. దీన్ని సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఏదో కొండ నాలుగుతో మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందనే సామెతలాగా అధికారులు ప్రవర్తించకూడదు. రేపు పొద్దున్న పోలీసు ఇంటికి వెళ్తే అరెస్ట్ అంటే భయపడే పరిస్థితులు తీసుకురాకూడదు. ఇంకా ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకత మీరు కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు స్పందించినటువంటి విధానం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు రిజల్ట్ వస్తున్నాయా లేదా, వాస్తవాలు బయటకు వచ్చాయా లేదా, ఇంకా చాలా డెప్త్ గా, నేను ఇప్పుడు మీ దగ్గర చెప్పకూడదు, ప్రభుత్వం ఇంకా చాలా డెప్త్ గా వెళ్తా ఉంది. ఒక 2-3 రోజుల్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రిపోర్ట్స్ మీరు చూస్తారు. ఇది వాస్తవం. ఎవరో చుట్టం కాదు మాకు, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ. మాకు అక్కడ న్యాయం కావాలి, ధర్మం కావాలి, వాస్తవాలు కావాలి. చట్టాన్ని ఎవరైనా చేతుల్లో తీసుకుంటే సహించేది ఎప్పుడూ ఉండదు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ లో. కాబట్టి డెఫినెట్ గా 1-2 రోజుల్లో మీరు అడిగిన ప్రశ్నలకి పక్కా సమాధానాలు బయటకు వస్తాయి, ఇంకా బలమైన సమాధానాలు బయటకు వస్తాయి. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఆ సిఐ ఇది మా ప్రాంతమే, నాది కాట్రేనికొండ మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆయన కూడా అక్కడే, చెయ్యేరు అనే గ్రామం. నేను దాని గురించి చెప్తున్నాను మీకు. నాకు తెలిసిన విషయాలు, చాలా బలమైనటువంటి సాక్ష్యాలు మీడియా ముందుకు రాబోతున్నాయి. మీరు ఊహించినటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, ప్రభుత్వం బయట పెట్టబోతుంది. అందుకే నేను కూడా పెద్దగా మాట్లాడట్లేదు, ఎవరైనా విమర్శలు చేసినా మాట్లాడట్లేదు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. ఖచ్చితంగా మా నిజాయితీని నిరూపించుకుంటాం. ఏదో తెలంగాణలో ఒక వెటర్నరీ డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే దాని నుండి స్ఫూర్తి పొంది దిశ చట్టం తీసుకొచ్చారు అంటే అక్కడ ఆ వ్యవహారాన్ని సమర్థించినట్ట, దాని నుంచి స్ఫూర్తి పొందడం అంటే ఆ చట్ట వ్యతిరేక హత్యని, ఆ పోలీస్ ఎన్కౌంటర్ని ఆనాడు మీరు సమర్థించినట్ట, దాని నుండి మీరు స్ఫూర్తి పొంది చట్టం తీసుకురావడం అంటే సమర్థించినట్టు కాదా? అంటే అక్కడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక 4గురిని ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు బాడీస్ దొరికినాయి సార్ అక్కడ. అదే సార్, ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు చేస్తారు సార్, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు కోర్టుకి ఇవన్నీ కాదండి. ఎండ్ ఆఫ్ ద డే కోర్టు ఏమడుగుతుంది, ఎవిడెన్స్ ఉందా అని అడుగుతుంది. అబ్బాయి బాడీని చూపించగలరా అని, చూపించలేరు. పోనీ బూడి చూపించగలరా అని అడుగుతుంది, చూపించలేరు. నిలబడుతుందా ఈ కేసు? నిలబడుతుందా ఈ కేసు? నేను కేవలం ఆధారాలను బట్టి మాట్లాడుతాను. నిలబడుతుందా? కోర్టు ఆధారం మాత్రమే చూస్తుంది. నేను ఎంత గొప్ప విషయం అంటే, వాళ్ళ మేనమామతో నేను ఫోన్లో మాట్లాడా.
ఆయన స్వయంగా నాతో చెప్పాడు, మనది హిందూ సాంప్రదాయం, కనీసం ఎప్పుడు చంపారో డేటు చెప్పించండి అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగానని చెప్పాడు. మేము కార్యక్రమం చేసుకుంటాం. దారుణమైన విషయం అంటే మర్డర్ అయినందుకు, కుర్రాడు చనిపోయినందుకు వాళ్ళు బాధపడలే, ఆ డేట్ కావాలన్న. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆ శ్రాద్ధకర్మలు చేసుకోకపోతే వాళ్ళు ప్రేతాత్మలో తిరుగుతారు, మాందీగ్రహ దోషం పట్టుకుంటారు, తరతరాలు వంశాన్ని పట్టి పీడిస్తుంది. అది బాధపడ్డాడు ఆయన. నాగేశ్వరరావు ఏదో పేరు అయింది, నాకు కొద్దిగా స్నేహం ఉంది ఆయనతో. ఆయన కూడా మంచి స్పోక్స్ పర్సన్. మీరు కూడా తీసుకొచ్చి ఆయన రంగా మిత్ర మండలిలో యాక్టివ్ పర్సన్ ఉన్న వన్స్ అపాన్ ఎ టైం. 4-5 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఇక్కడ జరిగింది దారుణమైనటువంటి, హేయమైనటువంటి చట్ట సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలాగా చర్య. దీన్ని ఎవరో సమర్థించట్లేదు. ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది? అవసరం అంటే మాకు అధికార మతంతో చేసే పనులను ఎలా సమర్థిస్తాం సార్? ఇన్నాళ్ల తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు సమర్థించడం జరిగిందా? నాడు ఎన్టీఆర్ పరిపాలన కానీ, నేడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఎప్పటికీ జరగదు. లోకేష్ గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు, ప్రతీకార రాజకీయాలు మేము చేయమని చెప్పారు. నిన్న కాకినాడ జిల్లాలో తిమ్మాపురం ఒక విలేజ్ ఉంది. కుర్రాడు మధ్యాహ్నం లంచ్కి వచ్చాడు, తల్లి భోజనం పెట్టింది, ఫ్రిడ్జ్ లో వాటర్ అడిగాడు, తెచ్చి ఇవ్వడంలో లేట్ అయింది, తల్లిని చంపేశాడు. కారణం గంజాయి. కుర్రాడు పెడదొర పట్టాడు. ఇటువంటి యువత పాడైపోతుంటే మేము ఒక్క కేసు గురించే కాదు, ఎందుకు యువత ఇలాగ ఈ పెడదారి పట్టింది, గత 5 ఏళ్లు సమాజం ఏ విధంగా యువత నిర్వీర్యమైపోయింది, యువ జాతిని తట్టి లేపడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. యువకులు ఐటీ ఉద్యోగులుగా, శాస్త్ర సాంకేతిక నిపుణులుగా, మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా తీర్చిదిద్దడమే. రైట్ ఆనంద్ సాగర్ గారు, లెట్ us confine our subject అండి. దీనికి కన్ఫైన్ నేను ఇందాక మీరు మాట అన్నారండి, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అన్నారు. ఒక నిమిషం శ్రీకాంత్ మీరు ఆగండి. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అంటే తెలంగాణ పోలీసులు అట్లీస్ట్ బాడీలు చూపించేది వాళ్ళ స్టైల్, ఇక్కడ బాడీలు మాయం చేయడం ఏపీ పోలీస్ స్టైల్ అనా మీ ఉద్దేశం? అలా ఉంది. అధికారుల యొక్క వైఖరి ఆ విధంగా ఉంది. అధికారుల వైఖరిని ఎవరు సమర్థిస్తారు చెప్పండి? ప్రభుత్వానికి అవసరం ఏంటి? అతని వల్ల మేమన్నా అధికారంలోకి వచ్చామా, లేదా రేపు అతని వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉందా? అతనికి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఏంటిది? ఎవరతను? అతని గురించి ఏం తెలిసిన వీళ్ళకి తెలియదు. అదే చెప్తున్నాను మీకు, 2 రోజుల్లో చెప్తాం అతని గురించి. మేము ఇష్టపోతారు వీళ్ళు. వస్తున్నా ఆయన మాట్లాడండి, ఇప్పుడే కదా వచ్చింది ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆగండి. వచ్చేప్పటికి మీరు అడ్డు తగులుతున్నారు. ఆయన మాట్లాడండి శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. నేను మీ దగ్గరకు వస్తాను. సంఘటనకి కులానికి ముడిపెట్టి రాజకీయం చేయడం, మీటింగులు పెట్టడం, దీన్ని సమాజం తీవ్రంగా తీసుకుంటుంది. సందేహం అండి మోకా ఆనంద్ సాగర్ గారు, నాది ప్రశ్న. కొత్తగా జరిగినాయా? లేదు, కొత్తగా జరిగినాయా? ఎప్పుడు చరిత్రలో లేవా? ఏ గవర్నమెంట్ లో జరగలేదా? భారతదేశంలో లాకప్ డెత్ ఎప్పుడు జరగలేదా? ఏమిటి ఏదో వింతగా ఈవేళ కొత్తగా జరిగిన? సరే, మీకు ప్రశ్న 2 ఎలాగో అనవసరంగా మీరే క్యూ ఇచ్చారు. ఒకటి ఏంటంటే లాకప్ డెత్లు ఎక్కడా జరగలేదా? ఇదివరకు జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగవచ్చునా మీ భావన? అని కాదు. ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరుగుతాయి, ఎవడు ఊహిస్తాడు? అలాగే అధికారులు ఎక్కడో ఏదో తప్పిదం చేస్తారు, ఊహిస్తారా ఎవరన్నా? ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఊహించకండి, కానీ వెనకేసుకు రామాకండి అని కదా వీళ్ళు అనేది. ఎలా వెనకేసుకొచ్చాను చెప్పండి, ఏ విధంగా వెనకేసుకొస్తానో చెప్పండి. ఎవరు ఇప్పుడు నాగరాజు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆయన ఇప్పుడు ఆయన ఒక్కళ్ళనే ఎందుకు ఇన్వాల్వ్? ఆయన అడిగాడు సీట్ ఎదురా. ఇది టాస్క్ ఫోర్స్ ఆపరేషన్, నన్ను ఒక్కళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేస్తారని అడిగారు ఆయన. టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ లో సీనియర్ మోస్ట్ లీడర్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక సిఐ, ఆయన ఒకే ఒక స్టేషన్ కి కన్ఫైన్ అయిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన ఒక్కరిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారో అని అడుగుతున్నా. టాస్క్ ఫోర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఎప్పుడైనా ఫస్ట్ ఏ కేసులోనైనా
ఇప్పుడు కుంభకోణాలు కూడా తీసుకోండి, ఇప్పుడు మద్యం కుంభకోణం కానీ ఇంకో కుంభకోణం ఒక్కడే ముందు ఒక్కరితో మొదలవుతుంది, మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుంది. నేను అదే చెప్పాను మీకు ఇందాక, నర్మగర్భంగా చెప్పా. ఒక్క 2 రోజులు ఆగండి, భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయని చెప్పా మీకు. పార్టీ ప్రతినిధిగా ఓకే, కృష్ణాంజనేయులు మాట్లాడతారు. ఆనంద్ సాగర్ క్లూ ఇచ్చారండి. చాలాసేపు మాట్లాడారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సరే సరే సరే, సుజాత గారు మాట్లాడతారు. వస్తాను కృష్ణాంజనేయులు, వస్తాను. సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, 2 రోజుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆనంద్ సాగర్ గారు వొకాబులరీ చాలా బాగుంటుంది, ఆయన చాలా పదాల పొందిక కూడా బాగుంటుంది. ఆయన చెప్పారు విస్తుపోయే వాస్తవాలట. చూడండి మరి ఆ విస్తుపోయే వాస్తవాల్లో మీకు ఏమైనా తెలుసా? మీకు కూడా ఏమైనా క్లూ ఉందా ఆయనకి? మళ్ళీ సార్ నేను ఇప్పుడు ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్.